గొల్లపూడి 5 గ్రామాలు ఉన్నాయి. అయితే ఇక్కడి నుండి గెలుపొందిన శాసనసభ్యులు అధికులు ఇతర నియోజకవర్గానికి చెందిన వారే కావటం విశేషం. ఇక్కడి నుండి 1999లో ఎమ్మెల్యేగా వడ్డే శోభనాంధ్రేశ్వరరావు ఎన్నికయ్యారు. వడ్డే శోభనాంధ్రేశ్వరరావు ఉయ్యూరులో వడ్డే అంకయ్య, అన్నపూర్ణ దంపతులకు 1943 అక్టోబర్ 21న జన్మించాడు. 1999 నుంచి 2004 మైలవరం శాసనసభ్యుడిగా ఎన్నిక, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. తరువాత క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్నారు. 2009-2014 సంవత్సరాల్లో తెదేపా తరపున దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించాడు. దేవినేని ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఉన్న కంచికచెర్ల గ్రామానికి సంపన్న రైతు కుటుంబంలో జన్మించాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి వసంత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థి ఉమపై గెలుపొందారు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా, ఆప్కాబ్ చైర్మన్ గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్కాబ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయన 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశాడు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమపై 12,653 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 2024 మార్చి 2న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 1999 నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరు నియోజకవర్గానికి సంబంధించిన వారు కాకపోవడం విశేషం. ఎంతో ఘనచరిత్ర ఉన్న మైలవరం నియోజకవర్గంలో కేవలం కార్యకర్తలు తప్పితే శాసనసభకు పోటీ చేసే నాయకుడే లేడా? ప్రతి ఎన్నికలకు పక్క నియోజకవర్గాల నుండి అరువు నాయకులేనా అన్నది $1 మిలియన్ ప్రశ్నే. 2009 నుండి ఇక్కడ టీడీపీకి నియోజకవర్గ సమన్వయకర్తగా దేవినేని ఉమామహేశ్వరరావు పనిచేస్తున్నారు. 2019లో మైలవరం నియోజకవర్గం నుండి వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. అయితే జగన్ తో విభేదించిన వసంత చంద్రబాబు సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పుడు ఇక్కడ తెదేపా తరపున ఎవరు పోటీ చేస్తారో, ఎవరు నిలుస్తారో తెలియక నియోజకవర్గ ప్రజలు జుట్టు పీక్కుంటున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై దాడి చేసిన వారిని స్వయంగా చంద్రబాబే కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాడు దాడిని ఖండించిన నాయకులు నేడు అదే వారిని పార్టీలోకి ఆహ్వానించడం వెనుక మతలబులు ఏమిటి అన్నది అంతుపట్టడం లేదు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో పొందుపరచడం జరిగిందని, అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా తిరిగి ఇస్తామని తెలిపిన సంగతి విదితమే. రెడ్ బుక్ నుండి తప్పించుకోవటం కోసమే నాడు చట్టాన్ని ఉల్లంఘించిన వారు తెదేపాను ఆశ్రయిస్తున్నారు అని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. రాబోయే కాలంలో అయినా మైలవరం నియోజకవర్గానికి స్థానిక నాయకుడు లభిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.